ఓయ్ సినిమా కమర్షియల్‌గా అంత సక్సెస్ అవ్వలేదు. కానీ అప్పట్లో ఓయ్ పాటలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. యూత్ అంతా కూడా ఆ పాటలు పాడుకుంటూ ఉండేవారు. అప్పట్లో సిద్ధార్థ్ క్రేజ్ కూడా అలానే ఉండేది. ఇక బేబీ శ్యామిలి మొదటిసారిగా తెరపైకి రావడం, హీరోయిన్‌గా మొదటి సినిమా కావడంతో ఓయ్ మీద భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాల్ని ఓయ్ అందుకోలేకపోయింది. కానీ ఈ కల్ట్ క్లాసిక్ అని ఓ వర్గం మాత్రం ఇప్పటికీ ఓయ్‌ని ఇష్టపడుతుంది. ఓయ్ సినిమాను ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో నెట్టింట్లో ఓయ్ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. కొంతమంది ఈ చిత్రాన్ని యూఎస్‌లో కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఫన్నీగా డైరెక్టర్‌ను తిట్టాడు. "ఒరేయ్ గుండు నాయాలా, ఇంత మంచి సినిమాను తీసి ఎక్కడికి పోయావురా" అని అనేశాడు. దీంతో వెంటనే లైన్‌లోనికి వచ్చిన డైరెక్టర్ ఆనంద్ రంగా నవ్వుతున్న ఎమోజిని షేర్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సదరు నెటిజన్ "సారీ సార్" అని అనేశాడు. "మిమ్మల్ని నోటుకొచ్చినట్టు అన్నాను" అంటూ ట్వీట్ చేశాడు. ఓకే పర్లేదు, అది నిజమే కదా అని లైట్ తీసుకున్నాడు. ఆనంద్ రంగా స్పోర్టివ్నెస్, స్పాంటనిటీకి అంతా ఫిదా అవుతున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, సిద్ధార్థ్ యాక్టింగ్, బేబీ శాలిని అపీరియన్స్ ఈ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. కానీ విషాదంతంగా సినిమా ముగియడంతో కాస్త నిరాశ చెందారు. సినిమా మాత్రం చాలా కొత్తగా, ఫ్రెష్‌గా, ఫీల్ గుడ్‌గా ఉందనే కామెంట్లు మాత్రం వినిపిస్తుంటాయి.